ఒంగోలులో గెలిచి అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమేనా? ఇక్కడ జనసేన ప్రతిపక్షమా? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా ఏంటండి తమాషాగా ఉందా, జనసేన బీజేపీ మద్దతుతో 35,000 మెజారిటీతో గెలిచింది టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దనే కదా, అధికారంలో ఉంది కూటమే కదా అని టక్కున చెప్పేస్తారు ఎవరైనా. కానీ అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక జనసేనలో చేరిన బాలినేని, కొంతమంది కార్పొరేటర్లు, ఆయన అనుచరుల వ్యవహార శైలి చూస్తే మాత్రం అసలేం జరుగుతుందో తెలియక జుట్టు పీక్కొని గుంటూరు బస్ ఎక్కి గుడివాడ పోవాల్సిందేనట. 2024కి ముందు ఒంగోలులో వైసీపీ టీడీపీకి మధ్య పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో ఇక బాలినేని అనుచరులు ఒంగోలులో రాజకీయం చేయగలరా అనే స్థాయిలో చర్చలుండేవి. కానీ బాలినేని తీసుకున్న స్టెప్ ఒక్కసారిగా రాష్ట్రం మొత్తాన్ని షాక్కి గురిచేసింది. కట్ చేస్తే బాలినేని, ఆయన అనుచరులు జనసేనలో చేరారు. అంటే కూటమిలోకి బాలినేని అధికారిక ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుండి టీడీపీ పరిస్థితి పేదరాశి పెద్దమ్మ కథలా మారిందక్కడ. బాలినేని మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసిన టీడీపీ పెద్దలు, దామచర్ల ఇప్పుడు ఏ విషయంలో ముందుకు వెళితే కూటమికి ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని మౌనంగా వారి పని వారు చేసుకుపోతున్నారట. కానీ ఒంగోలులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం ముందు ముందు ఏం జరగబోతోందనే ఉత్కంఠను రోజు రోజుకి పెంచుతున్నాయి. దామచర్ల, బాలినేని సవాళ్ల పర్వం ఓవైపు కొనసాగుతుండగానే తాజాగా ఒంగోలు కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా చేసిన వీడ్కోలు సభలు మరో చర్చను రాజేశాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన మేయర్, కార్పొరేటర్లు టీడీపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది, బాలినేని అనుచరులు విడిపోయి కూటమిలో చేరారు. అయితే వీడ్కోలు సభ కూటమి నాయకులు అందరూ కలిసే చేసుకుంటారు కదా అనుకున్నారంతా. ఇక్కడ కూడా కట్ చేస్తే టీడీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, చైర్మన్లు మున్సిపల్ ఆఫీసులో, అచ్చంగా జనసేన కార్పొరేటర్లు, బాలినేని అనుచరులు మాత్రం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసుకుని వారికి వీడ్కోలు పలికారట. దీన్ని కూటమి ఎలా అంటారా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట ఆయా పార్టీల కార్యకర్తలు. దీనికి పరిష్కారం ఏంటి అని ఒంగోలులో ఏ ఒక్కరిని అడిగినా ఏముందండి, బాలినేని మళ్లీ వైసీపీలోకి వెళ్ళిపోతాడు, ఆయన ప్రస్తుతం ఏదో షెల్టర్ కోసం వచ్చాడు, ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోతాడు, సమస్య సాల్వ్ అంటున్నారట. కానీ ఇక్కడే మరో చర్చ. బాలినేనికి ఒంగోలు వైసీపీలో డోర్స్ క్లోజ్ చేసేశారట జగన్మోహన్ రెడ్డి. మొన్న జరిగిన నియోజకవర్గ మీటింగ్లో కూడా అక్కడ ప్రస్తుత ఇన్ఛార్జ్ రవిని తెగ పొగిడేసి బాగా పనిచేయండని భుజం తట్టడం చూసిన ఒంగోలు వైసీపీ ఇక బాలినేని వైసీపీకి వచ్చినా ఉమ్మడి ప్రకాశం పశ్చిమ ప్రాంతం పోతాడేవో గాని ఒంగోలులో మాత్రం కష్టం అనుకుంటున్నారట. బహుశా ఆ టైం కోసమే కూటమి పార్టీల అధినేతలు కూడా ఎదురు చూస్తున్నారేమో. అందుకే ఒంగోలు కూటమిలో జరుగుతున్న వ్యవహారాలపై వారు సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు అంటున్నారు. అయితే పేదరాశి పెద్దమ్మ కథలు టీడీపీలో చాలానే ఉంటాయి కనుక వాటిలో ఇది కూడా మరొకటి అని సరిపెట్టుకుంటారో, కూటమి పార్టీల అధినేతలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతారో కాలమే నిర్ణయించాలి అనుకుంటున్నారట ఒంగోలు ప్రజానీకం.